కర్ణాటక కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు ముదురుతుంది. సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారట. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు సిద్ధరామయ్య ప్రయత్నిస్తుంటే సీఎం పీఠాన్ని దక్కించుకునేందుకు డీకే శివకుమార్ తెర వెనుక పావులు కదుపుతున్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది నవంబర్కు 2.5 ఏళ్లు పూర్తవుతుంది. ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్య పదవీ కాలం ముగియనుండడంతో ఆయన గద్దె దింపి డీకే శివకుమార్కు బాధ్యతలు అప్పగించే ప్రయత్నం జరుగుతుందట. హైకమాండ్ ఎలా చెబితే అలా అధిష్టాన నిర్ణయాన్ని శిరసావహిస్తామని చెబుతున్నా ఇద్దరు నేతలు తమ వర్గీయులతో కథ నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి దిగిపోయి డీకే శివకుమార్కు అప్పగించాల్సిన సమయం ఆసనమవుతుందని గతంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తన వాదనను తెరపైకి తెచ్చిన తాజాగా విపక్ష నేత ఆర్ అశోక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారు రేపాయి. ముఖ్యమంత్రి సీటు ఖాళీగా లేదని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని సిద్ధరామయ్య చెబుతున్నా విపక్ష నేత వ్యాఖ్యలతో మరోసారి సీఎం సీటు రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో మరోసారి కుర్చీలాటకు తెరలేచింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తిగా వస్తుంది. అయితే ఎన్నికలు పూర్తి కాగానే సీఎం ఎవరని దానిపై హైకమాండ్ సుదీర్ఘ తర్జన పడింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లలో ఎవరిని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి అనే దానిపై అనేక చర్చలు, సమావేశాలు జరిగాయి. చివరకు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సిద్ధరామయ్య వైపై హస్తం హైకమాండ్ మొగ్గు చూపింది. అయితే డీకే శివకుమార్ వర్గం మాత్రం చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలని, దానికే పార్టీ హైకమాండ్ ఒప్పందం కుదుర్చుకుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2.5 ఏళ్లు పూర్తయిన తర్వాత సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారనే ప్రచారం కర్ణాటకలో జోరుగా సాగుతుంది. నాయకత్వ మార్పు చోటు చేసుకునే అవకాశం ఉందని, అయితే ఇది వెంటనే కాకుండా కొద్ది నెలల సమయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు అధిష్టానం ఆశీస్సుల కోసం వేచి చూస్తున్నారు డీకే శివకుమార్. ఈ విషయాలని గ్రహిస్తున్న ఢిల్లీ పెద్దలు దీన్ని వివాదం చేయవద్దని పార్టీ నాయకులు అందరికీ సూచించారు. కానీ వివాదం మాత్రం నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉంది. కర్ణాటకలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి అప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్కి ఒప్పందం ఉన్నది. పబ్లిక్గా తెలుసు. 2.5 సంవత్సరాలు ఒకరు చేస్తారు. 2 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందో శివకుమార్ ఆయనకి ఇవ్వాలని అలిగాడు. ఢిల్లీ రాలేదు 5-6 రోజుల వరకు. తర్వాత ఒప్పించారు, నీకు సగం ఇస్తామని. ఆ సమయంలో 2.5 సంవత్సరాల తర్వాత చూసుకోవచ్చని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తే ఆ 2.5 సంవత్సరాలు టైం అయిపోయి ముందరకు వచ్చేస్తుంది. రోజుకి టెన్షన్ పెరుగుతుంది. సిద్ధరామయ్య వ్యూ ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో రావటం కష్టం, ఇంకో 3 సంవత్సరాలు ఎలక్షన్స్లో రావటం కష్టం. కర్ణాటకలో ఆ పరిస్థితి ఉన్నది. ఒకసారి గవర్నమెంట్ వస్తే రెండోసారి రాదు. ఎందుకంటే బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ వేరే ఐడియాస్తో వెళ్ళిపోతారు. అది పూర్తిగా తెలుసు. ఇతర వయసు కూడా వచ్చింది. ఇంకో 2.5 సంవత్సరాలు చేస్తే మనకు అయిపోయింది. అది ఆ వ్యూలో ఉన్నారు. పాలిటీషియన్స్ ఎప్పుడు చాలా కఠినంగా ఉంటారు. సో అందువల్ల ఆయన ఖాళీ చేయకుండా కూర్చోటానికి తప్పకుండా రెడీగా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఇబ్బందులు కూడా పడ్డాడు కాబట్టి ఆయన ఖాళీ చేస్తే ఆ ఇబ్బందులు తట్టుకోవటం కష్టం అవుతుంది. ఆయనకు సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల ఆఖరి రోజు వరకు సిద్ధరామయ్య నేను ఖాళీ చేయనంటాడు. ఆయన వెనకాల ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాన్ని బట్టి కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తుంది. తప్పకుండా డీకే శివకుమారు ఇది ఒక పెద్ద సెట్బ్యాక్ అవుతుంది. అతను కూడా ఆలోచించి తెలుసుకుంటున్నాడు, మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ఏదో రకంగా ఈ పదవి సంపాదించుకోవాలి, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో రాదు. ఇవన్నీ ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఇంకో ఐడియా ఉన్నదా? సిద్ధరామయ్యని తగ్గించాలి, డీకే శివకుమార్కి ఇవ్వకూడదు. ఎందుకంటే డీకే శివకుమార్ అడ్మినిస్ట్రేషన్ బాగా చేయడు అని కూడా ఒక అల్లరి చేశారు. సో కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది వచ్చే అక్టోబర్, నవంబర్. దాని ముందులే ఛాలెంజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు ఒక వర్గం. సో ఇది తప్పకుండా కర్ణాటకలో ఒక పెద్ద ఇష్యూగా మాత్రం మారుతుంది. డీకే శివకుమార్ సీఎం పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో దళిత వ్యక్తికి సీఎం అనే నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు కొందరు నేతలు. పరమేశ్వర్, జార్జి హోళీ, మహదేవప్ప వంటి నేతలు వరుసగా విందు సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇలా ఓ విందుకు సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. పార్టీ నాయకులు ఇలా సమావేశం కావడం, రాజకీయాలు మాట్లాడుకోవడంలో తప్పు ఏముందని ఆయన ప్రశ్నించారు.
అయితే తన పీఠాన్ని కాపాడుకునేందుకే ఇలాంటి విందు సమావేశాలను సిద్ధరామయ్య ప్రోత్సహిస్తున్నారని డిప్యూటీ సీఎం వర్గం నేతల ఆరోపణ. ముఖ్యమంత్రికి నమ్మిన బంటుగా ఉన్న మంత్రి భైరతి సురేష్ తమ నియోజకవర్గంలో జరుగుతున్న పనుల విషయంలో జోక్యం చేసుకుంటున్నారని సతీష్ జార్జిహోళీ ఆరోపించారు. తమ జిల్లా విషయాల్లో ఎవరి జోక్యం అవసరం లేదని అక్కడి ప్రాంత నేతలంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో సతీష్ కు ఆయన సోదరుడు బీజేపీ నాయకుడు రమేష్ జార్జిహోళీ కూడా మద్దతు పలికారు. మరోవైపు పర్యాటక శాఖ మంత్రి హెచ్కే పాటిల్ ముఖ్యమంత్రిగా త్వరలో బాధ్యతలు చేపడతారని మరొకరు జోస్యం చెప్పారు. ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి పదవి ఆయన చేతుల నుంచి జారిపోయిందని, ఈసారి ఖచ్చితంగా ఆయనకు యోగం కలిసొస్తుందని చెబుతున్నారు. సీఎం రేసులో తాను కూడా ఉన్నానని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మార్పూర్ కూడా స్పష్టం చేశారు. దళితుడునైన తాను ముఖ్యమంత్రిని ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. తాను దళితుడినని దళితులు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు, తానెందుకు ఆ పదవిని చేపట్టకూడదన్నారు. తాను సీఎంనైతే ఎవరు అభ్యంతరం చెబుతారని ప్రశ్నిస్తున్నారు ఆర్బీ తిమ్మాపూర్. అయితే సీఎంని మార్చే నిర్ణయం అధిష్టానిదేనన్నారు. కర్ణాటకలో చాలా మంది దళిత మంత్రులు వాళ్ళు ఇదేంటి ఒక బీసీలకేనే ఇవ్వటమా, లేకపోతే ఒక్కలేగా డీకే శివకుమార్కి ఇవ్వటమా, మేము కూడా ఎక్కువ వర్గం ఉన్నావు కదా, ఎన్నో సంవత్సరాలు అయినా మనకి ఎప్పుడు పదవి రావట్లేదే, వీళ్ళిద్దరి మధ్యనైనా బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇచ్చారు, ఒక్కలేగాస్కి ఎంతోమంది ఉన్నారు, లింగాయత్స్కున్నారు, మిగతా వాళ్ళకి దళితులకి వాళ్ళకి లేదా అని వాళ్ళ ప్రశ్న మొదలు తీసుకొచ్చారు. అది కూడా ఏంటంటే సిద్ధరామయ్య రాను ఆయనకు రాకపోతే శివకుమార్కి వెళ్లకుండా దళిత్స్కి ఇస్తే బాగుంటుంది. తర్వాత వాళ్ళు కూడా శివకుమార్ సీక్రెట్గా రెచ్చగొడుతున్నాడు. మాకు కావాలి అని అందరూ అడిగితే కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఎవరికి ఇచ్చినా హ్యాపీగా ఉండరు. శివకుమార్కి నచ్చబెడతారా, లేకపోతే ఢిల్లీ నుంచి మల్లికార్జున్ ఖార్గే ఒక దళిత్ వెళ్తారా, ఆలోచన కూడా ఉన్నది. సో ఇది స్మూత్గా సెటిల్ అవుతుందా? అక్టోబర్ నవంబర్లో కర్ణాటక రాజ్యం ఎవరు ఉంటారు? దళిత్ ఉంటారా? సిద్ధరామయ్య కంటిన్యూ అవుతాడా? మాకిచ్చినట్టుగా శివకుమార్కి ఇస్తారా? లేకపోతే పరిణామాలు వస్తాయా? శివకుమార్కి ఇవ్వకపోతే ఆయన రెబెల్ చేస్తాడా? చాలా సీరియస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలంగా కూడా లేదు కాబట్టి దేశవ్యాప్తంగా అక్కడ కర్ణాటక కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ హైకమాండ్ మాట వింటారా అంటే వినపోవచ్చు. ఇలా ఎవరికి వారు తమవాడంటే తమవాడు సీఎం కుర్చీపై కూర్చోబోతున్నారని చెబుతుంటే ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ నాటికి డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయమని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలోనే ఈ విషయాన్ని వెల్లడించారట. సీఎం సీటు నుంచి తనను తప్పిస్తారని వస్తున్న ప్రచారంపై అటు సిద్ధరామయ్య ఖండించారు. ముఖ్యమంత్రి కుర్చీపై జరుగుతున్న ప్రచారమంతా ఊహాగానాలేనని కొట్టిపారేశారు. సీఎం సీటు ఖాళీ లేదని, తన పదవి భద్రంగా ఉందన్నారు. తమ మధ్య ఎలాంటి గందరగోళం లేదని, కొందరు కావాలని తనను సీఎం సీటు నుంచి తప్పిస్తారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సిద్ధు. డీకే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సీఎంతో పాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. 2020లో పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన డీకే ఆయన నాయకత్వంలోనే 2023 ఎన్నికలకు వెళ్లింది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక ప్రజలు మంచి పట్టున్న నాయకుడు డీకే శివకుమార్ 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో 134 సీట్లతో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఓ విధంగా చెప్పాలంటే అక్కడ డీకే శివకుమార్ ఇమేజ్తోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనేది నిజం. ఎన్నికల సమయంలో డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య అనే పోటీ నెలకొన్న ఐక్యతతో జనాల్లోకి వెళ్లడంతో విజయం వరించింది. కానీ తరువాత సీఎం ఎవరని దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న చివరకు అనుభవం ఉందని సిద్ధరామయ్యనే కుర్చీలో కూర్చోబెట్టింది అధిష్టానం. కానీ అది 2.5 ఏళ్లు ఒప్పందంగా ఉంది. ఇక కొద్ది నెలల్లో ఒప్పందం గడువు ముగియనుంది. మరి ఈ నేపథ్యంలో కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన డీకే శివకుమార్ కు అవకాశం ఇస్తుందా లేదా అనేది ఓవైపు ఉత్కంఠ నెలకొంటే, దళిత ముఖ్యమంత్రి కావాలంటూ తమకు అవకాశం లేదా అని ప్రశ్నిస్తూ ఉండడంతో కాంగ్రెస్ హైకమాండ్ తరలు పట్టుకుంటుందట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.